హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈ సీజన్లో బాగా ఎక్కువగా దొరికే మటర్తో పొటాటో మసాలా రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ కర్రీ మనకి రైస్లోకి కాకుండా చపాతీ, రోటీ, బటర్ నాన్, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం ఇలా 3 పొటాటోస్ను ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పొటాటోస్ని చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటికి ఉన్న స్టార్చ్ పోవడం కోసం వీటిని అయితే వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగితే వీటికి ఉన్న స్టార్చ్ అంతా కూడా పూర్తిగా పోతుందండి. 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత వీటిని అయితే ఇలా వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పొటాటోస్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో కంటిన్యూస్గా తిప్పుతూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపించేటప్పుడు అడుగుని కొంచెం పడుతూ ఉంటుంది. ఇలా పట్టకుండా ఇలా గరిటెతో వీటిని కలుపుకుంటూ వీటిని అయితే వేపించుకోవాలి. చూడండి, ఇవి ఎక్కువసేపు వేపనవసరం లేదు. ఇవి ఒక 50% వేగితే సరిపోతుందండి. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిని అయితే తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ మసాలాను 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకోవాలండి. వీటిని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలి. ఇవి వేగేలోపు ముందుగా అయితే కొన్ని మిక్సీ పట్టుకోవాలి. అవైతే ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి 2 మీడియం సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీటిలన్నిటిని కూడా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుని ఈ మిక్సీ జార్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1 కప్పు వరకు మటన్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇందులో 1/2 కప్పు వరకు మిక్సీ జార్లో వేస్తున్నాను. మిగతా 1/2 కప్పు మనం రెసిపీలో వాడుకుంటాం అన్నమాట. ఇలా వేసుకున్న ఈ మటన్ని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కచ్చాపచ్చగా అయ్యేటట్లు ఈ విధంగా బ్లెండ్ చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇలా ఈ విధంగా చక్కగా వేగితేనే మనకి రెసిపీ బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు వేపించుకుంటే సరిపోతుంది. ఇలా వేపించుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ఉల్లిపాయలు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ టమోటా ప్యూరీ మనం పచ్చిదే వేసాం కదా, ఇది కొంచెం మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి 2-3 నిమిషాలు అయితే దీన్ని వేపించుకుందాం. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి, మనం వేసిన ఈ టమోటాలు చక్కగా వేగి ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడైతే దీనిలోకి స్పైసెస్ అన్నవి యాడ్ చేసుకుందాం. దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, మరో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా వేపించుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి దీన్నైతే 4-5 నిమిషాల వరకు దీన్నైతే ఉడికించుకోవాలి. ఈలోపు
వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఇందాక కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మటర్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఈ మటర్ని ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో వేపించుకోవాలండి. ఇలా వేపించుకుంటే మటర్ అనేది మంచి టేస్టీగా మారుతుంది. ఇది డైరెక్ట్గా కూడా మన కర్రీలో వేసుకోవచ్చు. ఇక్కడ నేను వాడే మటర్ అనేది పచ్చి బఠానీ వాడుతున్నాను, అందువల్ల ఇట్లా ఆయిల్లో వేపించుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫ్రోజన్ బఠానీ వాడేటట్టయితే డైరెక్ట్గా మనం కర్రీలో వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మటన్ని 2 నిమిషాల పాటు ఇలా వేపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ కర్రీ 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తున్నాం కదా, చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1/2 కప్ మటన్ని కోర్సుగా బ్లెండ్ చేసుకుని 1/2 కప్ మటన్ని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ 1/2 కప్ మటన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. అలాగే మనం వేపించుకుని పక్కన ఉంచుకున్న పొటాటోస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ పొటాటోస్కి మటర్కి బాగా పట్టేటట్లు 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని అయితే ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ కూర అయితే ఇంకా చివరికి వచ్చేసింది. మనం వేపించుకుని పక్కన ఉంచుకున్న మిక్సీ పట్టుకున్న మటర్ ఉంది కదా, ఆ మటర్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు దీన్ని అయితే ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. మనకి పొటాటో ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి, పొటాటో కూడా చక్కగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ కూర అన్నది రెడీ అయిపోయింది. చివరిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కసూరి మేతి, ఇంకా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మరి నేను చెప్పినట్టు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.